డీటెయిల్స్ చూద్దాం. దీపావళి పండుగ వేళ కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు తీపి కబురు చెప్పింది. త్వరలో 1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎక్స్ వేదిక ద్వారా సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. చీకటిని తరిమేస్తూ వెలుగులు నింపేది దీపావళి పండుగని, అలాంటి పండుగ వేళ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూతనివ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1500 కోట్ల ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాల నగదు మొదటి విడతగా 1500 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నట్టు ప్రకటించడం పట్ల ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు పి భాస్కర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి అతిపెద్ద ఉపశమనంగా, అలాగే ఉత్పత్తి కార్యకలాపాల పునరుద్దరణకు, వృద్ధిని కొనసాగించడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.